హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుచ్చి క్రియేషన్. నేను మీ నందిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇక ఈ వీడియో వచ్చేటప్పటికి కుక్ విత్ జాతరత్నాలు సాటర్డే ఎపిసోడ్ ఫుల్ రివ్యూ ఉంటుంది. కొన్ని విషయాలు అన్ని మాట్లాడుకుందాం. అసలు ఏంటి సంగతి, ఏంటి, ఎవరు లాస్ట్ వచ్చారు, ఎవరు ఫస్ట్ వచ్చారు. నేను వీడియోలో ఫస్ట్ అని చెప్పాను అంటే నాకేం తెలియదు అని చాలా మంది చెప్పారు. బట్ మొన్నేమో కరెక్ట్ గా చెప్తే ఏమో ఫస్ట్ వచ్చారని వేసుకున్నారు. నిన్నేమో సరేలే అందరూ ఫస్ట్ అంటున్నారు కదా, వాళ్ళ సంతృప్తి కోసమైనా ఫస్ట్ సెకండ్ అని చెప్దాం అనుకుంటే నిన్నొచ్చి నీకేం తెలియదు అంటారు. ఏంట్రా బాబు మీరేంటి ఇలా ఉన్నారు? అసలుకి అలా చెప్తే ఇలా అంటారు, ఇలా చెప్తే అలా అంటారు. కరెక్ట్ చెప్తే ఏమో వచ్చి నీకేం తెలియదు అంటారు. సరేలే వీళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఏమన్నా చెప్దాము అని ఫస్ట్ సెకండ్ అని ఊహించుకుందాం అన్నా కూడా మళ్ళీ వచ్చి దాని కింద కూడా నీకేం తెలియదు అంటారు. సరే బా నాకేం తెలియదు వదిలేయండి, ఏదో తెలిసి తెలియక మాట్లాడుతున్నాను అనుకోని వదిలేండి బాబు, మీ నందునే కదా, వదిలేసేయండి. ఇక రివ్యూ ఇస్తున్నాను. మీకు రివ్యూ ఇవ్వటమే చేత కాదు, వేరే వాళ్ళని చూసుకొని నేర్చుకో అంటారు. అరే రివ్యూ ఇవ్వటం చేత కాకుండానే బిగ్ బాస్ 9 మొత్తం రివ్యూ ఇచ్చేసానా? అప్పుడు వావ్ నందు చాలా బాగా చెప్పావు నందు, నువ్వు కరెక్ట్ గా మాట్లాడావు నందు, ఎలా నందు ఇలా మాట్లాడతావు నువ్వు, ఇంత డైరెక్ట్ ఎలా మాట్లాడతావు, ఇంత బాగా ఎలా మాట్లాడతావు నందు నువ్వు అని చెప్పిన వాళ్ళు మీరే. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏదో కరెక్ట్గా చెప్తే ఏమో నువ్వు అసలు నీకు కళ్యాణ్ తనుజ అంటే ఇష్టం లేదు, అందుకే వాళ్ళని ఎప్పుడు లాస్ట్లో వేసేస్తావు అంటారు. సరేలే పోనీలే, మన ఫ్యాన్స్ కదా, కేటీ ఫ్యాన్స్ కదా, కొంచెం అన్నా అలా అది అసలు పట్టించుకోరనుకుంటా నేను, అంటే అది ఎక్కడో అలా వదిలేస్తానమాట. ఆయన కూడా అది కూడా పట్టించుకుంటున్నారంటే మీకు నా వీడియోలు అంటే ఎంత ఇష్టం, ఎంత మక్కువ, ఆ చిన్న పాయింట్ని కూడా క్యాచ్ చేస్తున్నారండి. అంటే నా వీడియోస్ పాజిటివ్గా ఉండే వాళ్ళకన్నా నెగిటివ్గా ఉండే వాళ్ళకి బాగా కాలుతున్నాయని అర్థమైంది. సరేలేండి, మీరెంత కాలినా మీరెంత నెగిటివ్ చేసినా నేను వీడియోస్ చేయడం ఆపను, నేను చేస్తూనే ఉంటాను. నాకు కేటీ తనుజ కళ్యాణ్ వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యే వరకు నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీరేమన్నా నెగిటివ్ కామెంట్స్ పెట్టుకోండి, ఏమన్నా చేసుకోండి, ఐ డోంట్ కేర్. ఓకే, ఐ డోంట్ కేర్. ఇక ఈ వీడియో వచ్చేటప్పటికి కుక్ విత్ జాతరత్నాలు సాటర్డే ఎపిసోడ్ అని చెప్పాను కదా. సాటర్డే ఎపిసోడ్లో రాగానే మన ప్రదీప్ సార్ వస్తారు. ప్రదీప్ సార్ వచ్చి చాలా బాగుంటుంది డ్రెస్ ప్రదీప్ది. ఎక్కడ పట్టుకొస్తారు, ఎక్కడ ఇలాంటి తాసు డిజైనర్స్ వస్తాయి కానీ పెద్ద గోళీలు ఒకటి వజ్రాల్లాగా మొత్తం మన జాతి రత్నాల్లాగా పెట్టుకుంటాడు అనమాట. గ్రీన్ బాగుంటుంది. తర్వాత మన జడ్జెస్ వస్తారు పాట వేసుకొని. వీళ్ళు కూడా బాగానే ఉన్నారు. అంటే జడ్జెస్ నాకు కొన్నిసార్లు బాగా అనిపిస్తారు అనమాట. చాలా పాజిటివ్గా తీసుకుంటారు. ఎంత వీళ్ళు వేషాలు వేసినా కానీ, అంటే ఎంత కామెడీ చేయాలని చూసినా వీళ్ళు అలానే మాట్లాడతారు, వాళ్ళు అలానే, అంటే ఫ్రెండ్స్ లాగా అనిపిస్తారు. జడ్జెస్ చూస్తే భయం అనేది కంటెస్టెంట్స్ కి, అమ్మో జడ్జెస్ కొంతమంది షోలో చూస్తాం కదా, షోలో చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే జడ్జెస్ని చూస్తే భయపడతాం అనమాట. ఇప్పుడు హిందీ షోస్ కానీ వేరే షోస్ చూస్తున్నప్పుడు కొంచెం జడ్జెస్ని చూస్తే భయంగా, అంటే కొంచెం మాట్లాడినట్టు వాళ్ళు జడ్జెస్ పొజిషన్లో ఉన్నారు కదా, కొంచెం అలా హై రేంజ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. బట్ వీళ్ళు అలా కాదు, చాలా జోగియల్గా, చాలా ఫ్రీడమ్గా, చాలా ఫ్రీగా వాళ్ళ మనసుకి, అంటే వాళ్ళు ఏది చెప్పాలనుకుంటున్నారో చాలా స్మూత్గా చెప్తారనమాట. చాలా బాగా నచ్చారు. ఇంకా మనకి అవి వచ్చేస్తారు, జడ్జెస్ వచ్చినప్పుడు తను ఎవరు శ్రీదేవి గారు అంటారనమాట, ఏంటి నీ డ్రెస్ చాలా బాగుంది ఈ రోజు అంటే, ఏంటవి ఆ రత్నాలు ఏంటంటే నా జాతి రత్నాలని గుండెల మీద పెట్టుకున్నాను నేను, కుక్స్ జాతి రత్నాలు అందరు నా వాళ్ళు అని అంటే, వామ్మో నీ క్రియేటివిటీ దండవర స్వామి అన్నట్టు శ్రీదేవి గారు అంటారు. ఇంకా వెళ్ళి కూర్చుంటారు. మనకి వాళ్ళ ఇంకా కుక్స్ రావాలి కదా, ఈసారి ఐకానిక్ అనమాట. అంటే పెద్ద హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ వేస్తారనమాట. ఇంకా మనకి రాకటమే బ్లాక్ బస్టర్ సాంగ్ తో వస్తుంది. బ్లాక్ బస్టరే అది, డాన్స్ వేస్తారు అనమాట. ఫస్ట్ రావటం కళ్యాణ్ వస్తాడు, కళ్యాణ్ వెనకాల ఆశిక వస్తుంది, ఆశిక తర్వాత తనుజ అండ్ నిఖిల్ వస్తాడు. నిఖిల్ వచ్చినాక ఇంకా నలుగురు డాన్స్ వేస్తారనమాట. పల్లవి గారు మామూలుగా తెలిసిందే కదా, పల్లవి గారు కొంచెం డాన్స్ అనేది చేయరు. కళ్యాణ్ అందరికీ డాన్స్ నేర్పిస్తారు, తనుజకు కూడా నేర్పిస్తుంటే ఇంకా ప్రదీప్ అంటాడు ప్రాక్టీస్ అయిపోయింది, మళ్ళీ షూట్ చేద్దామా అన్నట్టుగా అంటాడు. అక్కడ నవ్వు వస్తుంది. తర్వాత మీ అందరికి ఈసారి అందరూ కొంచెం జడ్జెస్ కి హాయ్ బాయ్ చెప్తారు, హాయ్ కొంచెం అక్కడ మాట్లాడుకుంటారు అనమాట. అక్కడ మాట్లాడుకున్నాక అయిపోయినాక మీ అందరికి జాతి రత్నాలు ఇవ్వాలి కదా, వంట చేయాలంటే జాతి రత్నాలు అవ్వాలి, లేకపోతేనే బాగుంటుంది అన్నట్టుగా అంటది అనమాట. ఆశిక అన్నట్టు లేదు, జాతి రత్నాలు రాకపోతే ఎలా, ఈసారి స్పెషల్ గా మీకు క్రియేట్ చేసాం జాతి రత్నాలని అంటే, ఇప్పుడు అంటే ఏం క్రియేట్ చేశారు అంటే, సరే చూద్దాం ఆగండి అని చెప్పి ఇంకా అక్కడ క్యాసెట్లు పెడతారనమాట. క్యాసెట్లు పెట్టి 1 2 3 4 5 క్యాసెట్స్ ఉంటాయి. 5 క్యాసెట్స్ తో వాళ్ళకి నచ్చిన నెంబర్ ఎంచుకోవాలి. ఆ నెంబర్ ఎంచుకున్నప్పుడు ఏ పాట అయితే ప్లే అవుతుందో ఆ గెటప్ లో ఒకరు వస్తారు, వాళ్ళ జాతిరత్నం. ఇలా ఫస్ట్ వచ్చి నిఖిల్ ని సెలెక్ట్ చేసుకోమంటారు. నిఖిల్ నీకు ఎవరు కావాలనుకుంటున్నావు, ఎవరు వద్దని అనుకుంటున్నావు అంటే, ఎవరు వచ్చినా పర్లేదు నాకు రోహిణి రాకూడదు అంటే, ఇదంతా స్క్రిప్ట్ అని మనకు ముందే అర్థమవుతుంది. అంటే ఎవరు వద్దనుకుంటారు వాళ్ళే వస్తారు. అదేంటో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళు నాకు వద్దు అనుకున్నప్పుడు వాళ్ళే వస్తారు, ఎవరు రావాలి అనుకున్నప్పుడు వాళ్ళు రారు, చచ్చినా రారు అదనమాట. ఇంకా నిఖిల్ చేయగానే అందాలలో మహోదయం ఆ సాంగ్ ఇది, దానికి మన
రోహిణి వస్తది. రోహిణి శ్రీదేవి క్యారెక్టర్ ఏస్తారు. శ్రీదేవి క్యారెక్టర్ ఏసినాక ఇంకా శ్రీదేవి క్యారెక్టర్ ఏస్తారు. ఇంక అక్కడ ఫన్ అవుతుంది. అక్కడ నిఖిల్ అక్కడ ఛాలెంజ్ చేస్తాడనమాట. రోహిణి గాని నాకొస్తే నేను సగం మీసం కట్ చేస్తాను అన్నట్టు, ఏంట్రా నీకు నేనొస్తే సగం మీసం కట్ చేస్తావా? అయితే కట్ చేసుకుంటూ ఉండు నేనే వస్తానని చెప్పి ఇంకా తనే వస్తది. తను వచ్చినప్పుడు వాళ్ళిద్దరు ఒక డాన్స్ ఏస్తారు. ఆ డాన్స్ ఏసినప్పుడు కాసేపు మాట్లాడతారు. జడ్జెస్‌తో కూడా వెళ్లి మాట్లాడతారు. ఇంకా అక్కడికి అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి ఎవరిని తనుజ. తనుజననమాట. తనుజని తీయమంటారు. తనుజ ఉండి ఫస్ట్ 1 సెకండ్, థర్డ్, ఫిఫ్త్ తీస్తది. ఫిఫ్త్ తీస్తే ఈ పాట రాగానే ఉండు నన్ను ఒకటి దీంట్లో ఎవరున్నారో చూడండి అంటే ఇంకా తను వచ్చేస్తాడు. అవినాష్ వచ్చేస్తాడు. సీనియర్ ఎన్టీఆర్ గారు గెటప్ వేసుకొని వస్తారనమాట. వస్తే ఇంకా వాళ్ళని ఇంకా ఉంటుంది కదా, మనకి తెలుసు కదా, కొంచెం కామెడీ చేస్తాడు. సీనియర్ ఎన్టీఆర్ గారి గెటప్ లో, రామారావు గారి గెటప్ లో కొంచెం కామెడీ చేస్తాడు అవినాష్ వచ్చి తను నాకు ఎవరైతే వద్దనుకుంటానో వాళ్ళని, అంటే తను కూడా ఎవరు వద్దనుకుంటారంటే నాకు ఎవరు హేమంత్ రావాలి అనుకుంటారు అనమాట. హేమంత్ కానీ రోహిణి కానీ ఎవరు వచ్చినా పర్లేదు అంటే ఇంకా సరేనని ఇంకా మనకి తనకి అవినాష్ వస్తాడనమాట. అవినాష్ వచ్చినాక ఇంకా అక్కడ కొంచెం కామెడీ పండిస్తారు. తర్వాత చాలా బాగుంది ఈ శనివారం ఎపిసోడ్ అయితే. నాకు నవ్వు కూడా బాగా కామెడీగా అనిపించింది. పోయినసారి ఎపిసోడ్ కన్నా కూడా ఈసారి ఎపిసోడ్ బాగా కామెడీగా అనిపించింది. అంటే కొంచెం ఎక్కువ కామెడీ డోస్ పెంచారు అనిపించింది. ఇంకా తర్వాత వచ్చి మన కళ్యాణ్ అనమాట. కళ్యాణ్ది తీసినప్పుడు కళ్యాణ్ తనుజ ఏదైతే ఫస్ట్ పిక్ చేసిందో, ఫస్ట్ వన్ పిక్ చేసింది కదా, ఆ 1 తర్వాత మనకి అవినాష్ తర్వాత పల్లవి గారు చేస్తారనమాట. పల్లవి గారు చేసినప్పుడు పల్లవికి మనకి చంటి గారు వస్తారు. అదే మణికంఠ చంటి గెటప్ లో వస్తాడనమాట. మణికంఠ చంటి గెటప్ లో కొంచెం బాగుంటాడు. అంటే కొంచెం అమాయకంగా తన క్యారెక్టర్ సరిపోయినట్టు క్యారెక్టర్ అనిపించింది నాకు. చంటి క్యారెక్టర్ లో బాగుంటుంది అనమాట. పల్లవి గారికి చంటి గారి క్యారెక్టర్ వస్తుంది. ఇక కళ్యాణ్ వచ్చి తనుజ ఫస్ట్ ఒకటిలో ఎవరున్నారు అనగా ఆ ఒకటే తీసుకుంటాడు. ఆ ఒకటి తీసుకున్నప్పుడు రాధా మదిలో ఉన్న మన్మధ అని ఆ పాట వస్తుంది అనమాట. ఎవరి రాధా అంటే అంతలోకి మనకి కళ్యాణ్ తో కలిసి రోహిణి డాన్స్ వేస్తుంటది అనమాట. రోహిణి డాన్స్ వేస్తే ఇక్కడ శ్రీదేవి గారు మీరు పక్కకి వెళ్తే మా రాధ గారు వస్తారు అంటే రోహిణి అంటది, రాధ రావటం ఆలస్యం అయ్యేటప్పటికి శ్రీదేవి ఆక్యుపై చేసింది అని అంటారు అనమాట. అంటే శ్రీదేవి డాన్స్ చేస్తుంది అని. కళ్యాణ్ ఉండి రాధ అనగానే దానికి అర్థమైపోయింది, అమ్మ ఈ రాధ వస్తుంది అనుకొని రాధ ఇంకా తన తెలుసు కదా దీపిక ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది. అలా ఇంకా వాళ్ళిద్దరు డాన్స్ చేస్తారు. ఇంకా అయిపోతుంది. తర్వాత మనకి ఇంకా నో చాయిస్ కదా, లాస్ట్ ఆషికాకి మన హేమంత్ గారు వస్తారు. హేమంత్ గారు వచ్చి మన కమల్ హాసన్ గారి గెటప్, ఏం మూవీ అది, కమల్ హాసన్ గారి గెటప్, అబ్బా మూవీ పేరు చేయండి, కమల్ హాసన్ గారి గెటప్ వేసుకొని వస్తారనమాట. చాలా హిట్ మూవీ అది, నాకు గుర్తు రావట్లేదు. అబ్బా మీరే కామెంట్ చేసేయండి అదేంటో, ఆ మూవీ పేరేంటో కామెంట్ చేయండి. ఇంకా అందరూ అయిపోతుంది అనమాట. చాలా అమాయకంగా ఉంటుంది. ఒక వీణ పట్టుకొని ఇది చేస్తారనమాట కమల్ హాసన్. అట్లా ఇంకా సరేనని ఇంకా అందరి జాతిరత్నాలు సిట్ అయిపోతారు. తర్వాత ఇంకా టాస్క్ పెట్టాలి కదా మనకి, అదే పాయింట్ వచ్చే అదే బెనిఫిట్ వచ్చే టాస్క్ ఉంటుంది కదా, అంటే షోలో బెనిఫిట్ టాస్క్ ఉంటుంది కదా. ఆ టాస్క్ ఏంటంటే మనము ఒక పిక్, అంటే ఒక ఫ్రూట్ కానీ ఒక ఆకుకూర కానీ ఇలా ఒక పిక్ పెట్టి ఆ పిక్ని వీళ్ళు కనుక్కోవాలన్నమాట. అందరు చూస్తారు, కుక్కు చూడ్డు. ఆ కుక్కి తెలిసే డైరెక్ట్ గా దాని పేరు చెప్పకుండా వీళ్ళకి పేరు చెప్పకుండా డైరెక్ట్ గా చెప్పకుండా అదేందో తెలిసేలాగా చెప్పాలన్నమాట. ఇక్కడ చాలా ఫన్ రన్ అవుతుంది. చాలా అంటే చాలా ఎక్కువ ఫన్ రన్ అవుతుంది. అంటే కళ్యాణ్ దీపికాని పెట్టుకొని 3 కరెక్ట్ గా చెప్తారనమాట. దీపిక కూడా చాలా తెలివిగా ఇచ్చింది అనమాట. కళ్యాణ్ కూడా చాలా తెలివిగా ఆలోచించి ఆన్సర్స్ ఇచ్చాడు. ఇంకా మనకి ఎవరికి వస్తుంది బెనిఫిట్, కళ్యాణ్కి వస్తుంది అనమాట. ఇంకా తర్వాత అయిపోతుంది. తర్వాత అయిపోయినాక ఇంకా వంటలు చేయాలి కదా. వంటలో ట్విస్ట్ ఉండాలి కదా. ఆ ట్విస్ట్ ఏంటి అంటే చేయి కట్టేయటమో, లేకపోతే కాలు కట్టేయటమో, లేకపోతే వీళ్ళు నోరు కట్టేయటమో ఏదో ఒకటి ఉంటుంది కదా. ఆ ట్విస్ట్ ఏంటంటే కళ్ళు కట్టేసుకోవాలి. కుక్కు కళ్ళు కట్టేసుకొని మన జాతిరత్నాల చేత వంట చేయించాలి. ఇది చాలా అంటే చాలా 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 కష్టమైన జాబ్ అనుకోవాలి. ఎందుకంటే మనకు జాతిరత్నాలు కోతులు టైప్ అనమాట. ఒకటి చేయమంటే ఒకటి చేస్తారు. అంటే వీళ్ళకి అసలు వంటలు రావు కదా. వంటలు రానప్పుడు వాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకుంటే ఇంకా వీళ్ళు ఏం చేపిస్తారు చెప్పండి. అంటే ఇంకా ఆ టాస్క్ పెడతారు. ఇంకా అందరు కళ్ళకు గంతలు కట్టుకుంటారు. అందరికీ వంటలు అసలు ఒక్కొక్క విధంగా ఆడుకుంటారు. అసలు మామూలుగా ఆడుకోరు అసలుకి. నిజంగా ఒక్కొక్కరు విధంగా ఆడుకుంటారు. ఇంకా టాస్క్ గెలిచి విన్ అవుతారు కాబట్టి మన కళ్యాణ్ వాళ్ళకి బెనిఫిట్ కింద ముందుగానే కళ్ళు ఇప్పేస్తారు అనమాట, గంతలు ఇప్పేస్తారు. ఇంకా అందరు కలిసి వంట చేస్తారు. అక్కడ వంటలో మనకు తెలుసు కదా కొన్ని స్కిట్స్ ఉంటాయి. మనకి కళ్యాణ్ తనుజ గురించి కొన్ని ఇది ఉంటాయి. ఇంకా లాస్ట్ 5 minutes అన్నప్పుడు తనుజ ఇంకా ఉండి రే అయ్యిందా ఓకేనా అని వెనక నుంచి చెప్తున్నప్పుడు కళ్యాణ్ ఇలా హ్యాండ్ చూపిస్తాడు ఓకే అన్నప్పుడు దీపిక ఉండి నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా,
నేను అదే కదా చేస్తున్నాను, చూసుకుంటున్నాను అని తనుజ చెప్తుంది. అంటే నేను కూడా చూసుకుంటున్నాను అనే కదా చెప్తున్నాను అన్నట్టుగా. అంటే కళ్యాణ్‌కి టైం గుర్తు చేయటం కానీ, అంటే కేరింగ్ అనేది నాకు ఇక్కడ కూడా ఆ కేరింగ్ అనేది కనిపిస్తుందనమాట. ఇంకా అందరూ ఎపిసోడ్ చూసుంటారు కదా! బాగా మంచి ఇదైతే మనం మొత్తం అంటే చెప్పాలి ఇప్పుడు ఆ చెక్క దగ్గర ఎంత ఫన్ క్రియేట్ చేస్తదంటే రోహిణి సూపర్ ఫన్ క్రియేట్ చేస్తది. ఇక్కడ ఏందంటే శనివారం ఎపిసోడ్‌కి, ఆదివారం ఎపిసోడ్‌కి తేడా ఏంటంటే చాలా అంటే మర్యాదగా ఎక్కువ అన్నమాట. ఎక్కువ ఓవర్ పంచెస్ లేకుండా అంటే వేస్తున్నారు కదా! తీసుకోవాలి కదా! అన్నట్టుగా ఎక్కువ పంచెస్ లేకుండా అంటే చాలా ఆహ్, కామెడీ వరకే జనరేట్ అయ్యేట్టుగా అవతల వ్యక్తి బాధపడకుండా ఉండేటట్టుగా ఒక ఫన్ జాతిరత్నాలు గాని, కుక్స్ గాని ఒక ఆ చిన్న ఫన్ వేలో తీసుకెళ్తారనమాట. కానీ ఆదివారం షోలో అట్ట కాదు. ఇష్టం వచ్చినట్టు అవతల వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా ఫీల్ అవ్వట్లేదు అన్నట్టు ఇదిగా అనుకుని మొత్తం మనకి నోటికి ఏదొస్తే అది మాట్లాడేద్దాం అన్నట్టుగా ఉంటుంది. అంటే అది కామెడీ అనుకుంటున్నారా? అదేం కామెడీయో నాకైతే అర్థం కావట్లేదు. అంటే అవతల వ్యక్తిని కొంచెం దిగజారుస్తున్నట్టుగా, డీరెస్పెక్ట్‌గా డీమో అలా అలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటం అనేది అదేం కామెడీయో మరి నాకు అర్థం కావట్లేదు. అది కొంచెం ఏంటంటే కిచిడిగా ఎలా అనిపిస్తది ఆదివారం ఎపిసోడ్ చూస్తే నాకు. ఎందుకనో అంటే కామెడీ చేసేవాళ్ళంతా ఆదివారంలోనే ఉన్నారు. అందుకని ఏమన్నా అది కొంచెం ఓవర్ డోస్ అయిపోతుందా? లేపోతే కొంచెం రాసేవాళ్ళు కొంచెం చూసుకొని రాయాలా? అంటే వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు కదా! వాళ్ళు హర్ట్ అవుతారు కదా! ఇప్పుడు కళ్యాణ్, తనుజ మీద మనం ఏదన్నా కొంచెం బ్యాడ్‌గా అనగానే మనకెంత బాధేస్తది. అట్లానే కుక్ విత్ రత్నాలు సండే ఎపిసోడ్‌లో ఉన్న వాళ్ళకి కూడా కోపం వస్తుంది కదా! అలా ఏదైనా కొంచెం ఇదిగా ఉంటే నాకెందుకో సాటర్‌డే ఎపిసోడ్ బాగా నచ్చుతుంది. అంటే ఫ్రెండ్లీ నేచర్‌లో ఉంటుందన్నమాట సాటర్‌డే ఎపిసోడు. అదనమాట సంగతి. ఇంకా సరేనని చెప్పి ఇంకా అందరూ డిష్ చేయాలి కదా! ఏమేమి డిష్ చేస్తున్నారంటే, మన పల్లవి గారొచ్చి కొబ్బరి పలావు, కొబ్బరి అన్నము అండ్ విత్ ప్రాన్స్ కర్రీ చేసింది. ప్రాన్స్ కర్రీ ఇంకా పల్లవి గారికి. ఇంకా ఆషిక వచ్చి ఆహ్, ఆరెంజ్ చికెన్‌కి సంబంధించి ఏదో ఒక రెసిపీ చేస్తదనమాట ఆషిక. మన కళ్యాణ్ వచ్చి కిచిడి. అంటే మొత్తం మూంగ్ దాల్ అంటారు కదా! మూంగ్ దాల్ అంటే పెసరపప్పు, మొక్కజొన్న ఓన్లీ కార్న్స్‌తో కిచిడి అనమాట. కిచిడి టైప్‌లో చేస్తాడు. అన్ని వెజిటబుల్స్ వేసి. ఆ కిచిడి తర్వాత తనుజ వచ్చి పెసరట్టు, పన్నీర్ మసాలా కర్రీ ఏదో సంథింగ్ ఏదో చేసింది. ఇంకెవరున్నారు? అషిక మన నిఖిల్ ఏం చేశాడంటే మటన్ కీమా కుర్మా టైప్ ఏదో చేశాడనమాట. ఇలా అన్ని చేశారు, తీసుకొచ్చారు. వాళ్ళ కంటలు అన్నీ అయిపోయినాయి. అక్కడ ఫన్ జనరేట్ అవుతుంది. చాలా అనమాట చాలా అవుతుంది. ఇంకా ఒక్కొక్కళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఈసారి శనివారం వాళ్ళకి కొంచెం వంటల్లో కొంచెం డౌన్ అయ్యారనే చెప్పొచ్చు. డౌన్ అయ్యారంటే మరి జడ్జెస్ నచ్చినట్టు చేశారో నచ్చలేదో నాకు తెలియదు. కానీ పోయినసారి 83 వచ్చిన పల్లవి గారికి ఈసారి 73 వస్తాయన్నమాట. అంటే అంత తగ్గిపోయింది. అంటే అంత పడిపోయిందనమాట. ఏమంటారు దాన్ని? అంత డౌన్ వచ్చేసాయి మార్కులు. సరేనని చెప్పి అంటే ఫస్ట్ రోజు కాబట్టి ఎంకరేజ్ చేసినట్టు ఇచ్చారేమో తెలియదు. కానీ ఇక మనకి ఇక్కడికొచ్చి పల్లవి గారు చేసిన కొబ్బరన్నంలో కొబ్బరి రైస్ బాగుంది, కానీ ప్రాన్స్ కర్రీ మటుకు అలా ఉందని చెప్పారు జడ్జెస్. తర్వాత దాన్ని ఈసారి వచ్చినప్పుడు బాగా చేసుకోండి అంటే కొంతమందికి కొబ్బరన్నం నచ్చింది, కొబ్బరి స్మెల్ అది నచ్చింది. కొంతమందికి ఏంటంటే ఫ్రాన్స్ కర్రీ నచ్చలేదు అలా అనమాట. పల్లవి గారిది అలా అయింది. తర్వాత వచ్చి మన నిఖిల్ గారు తన ప్రెజెంటేషన్ చేసేవి కూడా తన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నారు. అంటే తను ఒక కుక్ కదా! అంటే తను చేసేది ఒక హోటల్ మేనేజ్మెంట్ మన వీటికి సంబంధించింది కదా! కుక్ రెసిపీకి అంటే తన చదువే అది కదా! అంటే ఇప్పుడు అది ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి, ఆ ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి అనేది అంతా వాళ్ళకి క్లాసెస్‌లో చెప్తారు కాబట్టి నిఖిల్ ప్రెజెంటేషన్‌కి కావాల్సినవి కూడా తను బయట నుంచి ఇంటి నుంచి తెచ్చుకున్నాడట. అంటే తను ఎంత పట్టుదలగా తీసుకున్నాడో చూడండి. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకొని ప్రెజెంటేషన్ అదంతా ఇచ్చి కర్రీ కీమా కర్రీ దాంట్లో కూడా కొంచెం మైనస్ చెప్పారు. ఏంటంటే కీమా కర్రీ డ్రైగా ఉందని చెప్పి. అయితే టేస్ట్ మటుకు మసాలాలు అన్నీ చాలా ఫిట్ అంటే కరెక్ట్‌గా సరిపోయినాయి. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా బాగుందని చెప్పి మన చెఫ్ గారు ఎలా అయినా చెఫే కదా! చెఫ్ గారు వెళ్ళి నిఖిల్‌కి హగ్ చేస్తారు. హగ్ చేసినప్పుడు నేను అప్పుడే అనుకున్నాను ఈసారి నిఖిల్ ఫస్ట్ వస్తాడు అనుకున్నాను. తర్వాత మనకొచ్చి కళ్యాణ్ వస్తాడనమాట. కళ్యాణ్ వస్తే కళ్యాణ్‌ది ఏంటి ఇది అంటే కళ్యాణ్ వచ్చి చెప్పాడు కిచిడి లాగా చెప్పాడు అనమాట. ఇప్పుడు మనకి కిచిడికి ఏంటంటే మొక్కజొన్న ఓన్లీ పెసరపప్పు ఈ రెండిటితో చేశాడు. కిచిడి పర్లేదు. కిచిడి పైన తన ప్రెజెంటేషన్ ఉంది కదా! ఆ ప్రెజెంటేషన్ కి ఎక్కువ పల్లీలు, ఎక్కువ జీడిపప్పు ఇవి వేసేసేటప్పటికి అవి ఉడకలేదనో మరి అంటే వేయించుతారు కదా! అవి బాగా వేగలేదనో ఏదో కొంచెం మార్క్స్ తగ్గాయి అక్కడ. అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు కదా వంటలు. తనకు అసలు వంటలు రాదని మనకి బీబీ హౌస్‌లో తెలుసు. నేర్చుకున్నాడు పీబీ హౌస్‌లో. నేర్చుకొని ఇంకా ఇక్కడికి వచ్చి ఈ వంట కోసం మళ్ళీ ప్రిపేర్ చేస్తే తనకి అసలు టైం అనేది లేదు. ఇప్పుడు యాక్టింగ్ స్కూల్‌కి వెళ్తున్నాడు, జిమ్‌కి వెళ్తున్నాడు. అంటే తను
బాడీ బిల్డ్ చేయడానికి వెళ్తున్నారు, మధ్య మధ్యలో షూట్ చేస్తున్నారు, మళ్ళీ ఇది అన్నప్పుడు వంట నేర్చుకొని ఇక్కడ చెయ్యాలి అన్నప్పుడు కొంచెం అట్టట్ట ఉంటుంది మైనస్. అయిపోయిన 4 అయిపోయినాయి. ఇంకా తనుజ వస్తుంది అనమాట. తనుజ వచ్చి మనకు తెలుసు కదా పెసరట్టు పన్నీర్ మసాలా కర్రీ ఏదో చేస్తుంది అనమాట. బాగానే ఉంది అన్నారు. బట్ ఏంటంటే పన్నీర్ మసాలాలో మసాలా ఎక్కువైనట్టు పన్నీర్ ఎక్కువ ఫ్రై అయిపోయింది అన్నట్టుగా చెప్పారనమాట. తనుజ ఇంకా అందరికి మార్క్స్ ఇస్తారు. మార్కులో ఇంకా అయిపోయింది. అందరికి మైనస్లు ప్లస్లు అన్ని చెప్తారు. అన్ని చెప్పినప్పుడు మనం ప్లస్లు ఎంత బాగా తీసుకుంటున్నాము అనేది కూడా మైనస్ కూడా అంతేగా తీసుకోవాలి. మైనస్ కూడా మనకు తీసుకుంటేనే ఫ్యూచర్లో రాగలం. మన ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది. ఓన్లీ ప్లస్లు పొగడతలు ఇవి మాత్రమే కాదు, మనలో ఉన్న మైనస్లు లోపాలు ఎత్తిన చూపిన వాడే నిజమైన ఫ్రెండ్. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాడు తప్పు చేస్తున్నాడు. ఆ తప్పు చేసినా కానీ వెళ్ళి అంటే తప్పు చేశాడంటే ఏదో రాంగ్ ఏదేదో చేశాడని కాదు. ఇప్పుడు నేర్చుకునే దాంట్లోనే ఇప్పుడు ఆ కర్రీ బాగాలేదు, దాంట్లో ఏదో ఒక చిన్న లోపం ఉంది, అది చెప్పాలి. ఇప్పుడు నేను ఇలా ఈ కర్రీ చేసావు, ఫస్ట్ బాగానే ఉంది అని అనుకుంటావు, బాగా చేశారు అని అన్నప్పుడు మనం ఏంటంటే బాగా చేసాము అని ఫ్రెండ్కి చెప్పచ్చు. ఇప్పుడు బయట వాళ్ళకి మొహమాటం కోసం అయితే బాగా చేసావు బాగానే ఉందండి బాగానే ఉంది అని అంటాం. కానీ మన ఫ్రెండ్ ఒక కాంపిటీషన్లో ఉన్నప్పుడు ఏం చెప్తాం, రే ఇంకా బాగా చేయాలరా, ఇంకా బాగా రావాలి, ఏంది అది ఎంత టేస్ట్గా ఉన్నా సరే, ఏంది ఇంకా బాగా చేయి ఇలా అంటాం. ఎందుకంటే వాడు ఇంకా నేర్చుకుంటాడని. ఏది చెప్పినా నేను ఇది ఈ మోటివేషన్లోనే చెప్తానమాట. నేను వీడియోలో ఎవరికి ఏం చెప్పినా కానీ మీరు అది రాంగ్గా తీసుకుంటే అది మీ ఇష్టం. ఇంకా తర్వాత అందరికి మార్క్స్ ఇచ్చే టైం అవుతుంది. ఆషిక 3లో ఉంటుంది. ఆషిక 3, ఫస్ట్ నిఖిల్, తర్వాత పల్లవి, ఇంకా 4 కళ్యాణ్. తనూజ దగ్గరికి వచ్చేటప్పటికి తనూజ 4th ప్లేస్లో వచ్చేటప్పటికి ఒక ప్రైజ్లెస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడనమాట కళ్యాణ్. నాకైతే ఇది కదా ఫ్రెండ్షిప్ అంటే. నేను వెనకాల వచ్చినా పర్లేదు, నా ఫ్రెండ్ ముందుకు రావాలి అన్నట్టుగా చేయటం అనేది నాకు చాలా నచ్చింది. అదే ఈ జెన్యూన్ నచ్చే నాకు వాళ్ళంటే అంత ఇష్టం. ఇప్పుడు నాకు రావాలి మార్కులు అనుకోకుండా నా ఫ్రెండ్కి వస్తున్నాయి అన్నట్టుగా ఆ ఎక్స్ప్రెషన్ అనేది నాకు చాలా నచ్చింది. తర్వాత ఇంకా కళ్యాణ్కి లాస్ట్ వస్తుంది అనమాట. లాస్ట్ వచ్చేటప్పటికి 5th ప్లేస్లో వస్తాడు కళ్యాణ్. వచ్చేటప్పటికి ఇంకా ఈ సండే ఎపిసోడ్ అయిపోయినాక సండే ఎపిసోడ్లో ఎవరు లాస్ట్ వస్తారో వాళ్ళకి కళ్యాణ్కి ఒక ఇది ఉంటుందన్నమాట, ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్లో ఎవరు విన్ అయితే వాళ్ళు ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అయితే వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ టాస్క్లో మనకి శ్రీకాంత్ గారు ఎలిమినేషన్ అవుతారు. నేను చెప్పేది ఒకటే, ఇంకా కళ్యాణ్ వంట అనేది ఇంకా బాగా నేర్చుకోవాలి. ఇంకా తనుజకి వంటలు బాగా వచ్చు, కానీ వీళ్ళు హోటల్ మేనేజ్మెంట్ చేయలేదు కాబట్టి, అంటే తనుజకి అంతకుముందు దాంట్లో పార్టిసిపేట్ చేసిన అనుభవం అన్నా ఉంది, కానీ కళ్యాణ్కి ఏది లేదు కాబట్టి ఇప్పుడే నేర్చుకుంటున్నాడు కాబట్టి తనకి టైం పట్టచ్చు. బట్ కొంచెం ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలని, తను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి కుకింగ్ షోలో, ఇంకా మంచి మంచి డిష్లు చేసుకొని జడ్జెస్ని మెప్పించాలని. తను లాస్ట్ వరకు ఉంటారబ్బా వీళ్ళిద్దరూ. మాత్రం ఎవరు ఎలిమినేట్ అవ్వరు, ఎందుకంటే ఎలిమినేట్ అవితే వాళ్ళకి టీఆర్పీ రాదు. దానికోసమైనా వాళ్ళని లాస్ట్ దాకా ఉంచుతారు. దానికైతే మీరు ఎలాంటి ఇది పడకండి. ఇంకా సరే, ఇంకా అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ వీక్ మనకి ఆదివారం షోలో తెలుస్తుంది. ఇది నేను చేసేటప్పటికి ఆదివారం షో రాలేదు ఇంకా, అది ఇంకా రేపు సోమవారం పెడతాను ఆదివారం షోది. ఇదనమాట సంగతి. ఇంకా వీడియో నచ్చితే మీరేమనుకుంటున్నారు? కుక్ విత్ జాతిరత్నాలు ఇంకా కళ్యాణ్ ఇంకా నేర్చుకోవాలా, లేకపోతే మీరు అన్నట్టుగానే అన్నీ నేర్చేసుకున్నాడు, తను ఒకరు ఇంకా ఎత్తి చూపడానికి ఏమీ లేదు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారా? అంటే నేను వంటల వరకే చెప్తున్నానండి, ఇంకేది కాదు. ఈ షోలో ఇంకా తను ప్రజెంటేషన్ కానీ ఇది ఇంకా చాలా నేర్చుకోవాలి. కళ్యాణ్ ఇంకా బాగా వంటలు నేర్చుకొని కళ్యాణ్ ఫస్ట్ పొజిషన్లో ఉండాలని, కళ్యాణ్ అండ్ తనుజ ఫస్ట్ సెకండ్ పొజిషన్లో, ఎవరు ఫస్ట్ ఉన్నా ఓకే, ఎవరు సెకండ్ ఉన్నా ఓకే, వాళ్ళు ఫస్ట్ సెకండ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, చిన్న హై బటన్ ఇవ్వండి. ఇంకా ఏదో ఒకటి మీ మనసుకు నచ్చింది, నేను చెప్పాను కదా, మీకు మనసుకి ఏది నచ్చితే అది కామెంట్ మాత్రం చేయండి. చిన్న హార్ట్ సింబల్ ఏది, లేకపోతే నేను ఐ లవ్ యూ పెట్టారు కదా, ఈరోజు ఐ హేట్ యూ పెట్టండి, బాగుంటుంది వెరైటీగా. ఐ హేట్ యూ నందు అని పెట్టండి. ఎంతమంది హేట్ చేస్తున్నారో చూద్దాం. నన్ను ఎంతమంది హేట్ చేస్తున్నారో చూద్దాం. లవ్ చేసిన వాళ్ళు నిన్న చాలా తక్కువగా అనిపించారు. ఈరోజు హేట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఐ హేట్ యూ అని పెట్టండి. ఓకే, బాయ్ ఎవ్రీవన్.